యూపీలోని సమాజ్వాదీ పార్టీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయానికి అఖిలేష్ వర్గం వారు తాళాలు వేశారు. మరోవైపు కార్యకర్తలను ఎవరినీ కార్యాలయం లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూపీలో రాజకీయం క్షణక్షణానికి మారిపోతోంది. లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు అఖిలేష్ యాదవ్. ఈ భేటీలో 3 కీలక తీర్మానాలు చేశారు. ఈ పరిస్థితుల్లో లక్నోలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయం దగ్గర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర లక్నో నుంచి అందిస్తారు. పార్టీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను ఎన్నుకున్నట్టు ప్రతిపాదించారు. అయితే ఈ నిర్ణయం జరిగిన కొద్ది గంటల తర్వాత పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం సంబంధించి తీసుకున్న తీర్మానాలు ప్రతిపాదనలు చెల్లవని కూడా ప్రకటించారు. ఈ నెల 5న మరోసారి సమాజ్వాదీ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాకు సంబంధించి మరిన్ని అదనంగా కూడా మరికొంతమంది అభ్యర్థులను ఖరారు చేస్తామని కూడా ములాయం సింగ్ యాదవ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. ప్రస్తుతం మనం లక్నోలోని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. పార్టీకి సంబంధించిన ఎవరైతే పదవులు ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించే పరిస్థితి, వేరెవరిని కూడా కార్యకర్తలు కానీ ఇతరులు ఎవరిని కూడా వేరెవరిని అనుమతించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటి నుంచి కూడా ములాయం సింగ్ యాదవ్ నివాసం వద్ద అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెంచారు. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ కార్యాలయం దగ్గర ఇది పరిస్థితి, ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి. ములాయం సింగ్ యాదవ్ ప్రకటన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. మరోసారి 24 గంటల్లో రామ్ గోపాల్ యాదవ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు కూడా ములాయం సింగ్ యాదవ్ ప్రకటనలో స్పష్టం చేశారు. అదే సమయంలో అఖిలేష్ యాదవ్తో పాటు రామ్ గోపాల్ యాదవ్తో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా గతంలో ప్రకటించిన అఖిలేష్ యాదవ్కి సంబంధించిన అభ్యర్థులంతా కూడా సమాలోచన జరుపుతున్న పరిస్థితి. మొత్తం మీద సమాజ్వాదీ పార్టీలో పొలిటికల్ స్టెప్స్ ఒకరిపై ఒకరు కొనసాగుతున్న పరిస్థితి. అంతిమంగా ఇది ఎక్కడ పులి స్టాప్ అవుతుందని కూడా చూడాల్సి ఉంటుంది.